మీరు రీసెంట్గా ఒక మూవీ చేశారు కదా, ఆ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? నేను రీసెంట్గా చేసిన మూవీ పరాక్రమం అండి. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఫీమేల్ లీడ్ హీరోయిన్గా నేను యాక్ట్ చేయడం జరిగింది. నా క్యారెక్టర్కి ఏంటంటే కొంచెం ఆటిజం ఉంటుంది అనమాట. లైక్ అందరి క్యారెక్టర్స్ లాగా కాకుండా నాకు యాక్టింగ్కి డిఫరెంట్ స్కోప్ ఉంటుంది. అండ్ అందరిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ రోల్ అనమాట. అండ్ నా డెబ్యూ ఫిలిం ఒక మెయిన్ లీడ్గా ఇంత మంచి రోల్ నేను చేయడం, ఇట్స్ వెరీ ఫార్చునేట్. అండ్ ఆల్సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బిఎస్కే సార్. ఇంత మంచి ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ నాకు. డెబ్యూ ఫిల్మ్కి మీకు ఇంత పెద్ద మూవీ అవకాశం ఎలా వచ్చింది? నేను ఇంతకుముందు బిఎస్కే సార్ మూవీ ఒకటి చూడడం జరిగింది. నేను సార్కి అది అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చేయడం జరిగింది అనమాట సార్కి. సార్ అప్పుడు అడిగారు అనమాట, ఇట్లా మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అంటే ఫస్ట్ నో అని చెప్పాను. అంటే లైక్ నో అని చెప్పి నా క్లాసికల్ డాన్స్కి బెనిఫిట్ అయ్యేటట్టయితే నేను చేస్తానంటే అప్పుడు సార్ ఈ మూవీ గురించి చెప్పి క్యారెక్టర్ గురించి చెప్పి ఇది నీకు ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పారు. దెన్ అట్లాగా నేను ఈ మూవీలో చేయడం జరిగింది. ఈ క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ నేనైతే ఏం ఫేస్ చేయలేదండి. బిఎస్కే సార్ అండ్ ది హోల్ టీమ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు. ఎవ్రీథింగ్ లైక్ మనమంతా ఒకటి వింటాం కదా, నాకు అట్లా ఏం అనిపించలేదు. ఏదైనా కూడా మనం ఉన్నదాన్ని బట్టే ఉంటుంది అనమాట. సో యా, నాకైతే ఏం అట్లా ఫేస్ చేయలేదు. సో మీరు నెక్స్ట్ మూవీలో రొమాంటిక్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? నా కంఫర్ట్ జోన్స్కి తగ్గట్టుగా ఉంటే అండ్ స్టోరీ పరంగా స్టోరీ లైన్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండి నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే ఐ డెఫినెట్లీ పర్ఫార్మ్. సో మీకు క్లాసికల్ అంటే ఇష్టమా, కామెడీ అంటే ఇష్టమా, లేదంటే రొమాన్స్ అంటే ఇష్టమా? అంటే మూవీస్ పరంగా నాకు క్లాసికల్. సో నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ డిస్కషన్ నడుస్తూ ఉన్నాయండి. సో దాని ప్రకారంగా అంటే ఏదైనా రివీల్ చేయొచ్చు కదా ఒక ప్రాజెక్ట్. సోషల్ మీడియా వైరల్ అయిపోవాలి. లేదు అవన్నీ రివీల్ ఇప్పుడే చేయకూడదు. సో వెన్ టైమ్ ఇస్ రైట్ దెన్ ప్రభాస్ మూవీలో చేస్తున్నారంట కదా? అవునా, నేను చేస్తున్నాను, మీరే చెప్పారు, నాకు కూడా తెలియదు. చేస్తున్నారంట కదా? అవునా, నాకు కూడా తెలియదు అండి. మా మదర్ చెప్పారు. లేదు చేస్తున్నారంట. నాకైతే తెలియదండి, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. హీరోయిన్ సపోర్టివ్ క్యారెక్టర్ చేస్తున్నారంట. అవునా, తెలియదండి. రివీల్ చేయొచ్చు కదా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే ఒకటి చెప్పండి నాకు, ఒక పక్క క్లాసికల్ డాన్సర్, ఇంకో పక్క మీ స్టడీ లైఫ్, మీ ఫ్యామిలీ, ఈ మూడు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మా ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ కాబట్టి మా స్కూల్ ఎట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ అనమాట. మా ప్రిన్సిపల్స్ లైక్ ఇట్స్ మా సిస్టర్ స్టెల్లా కానివ్వండి, సిస్టర్ బాలపుష్పం కానివ్వండి, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అటెండెన్స్ పరంగా కానివ్వండి, స్టడీస్ పరంగా కానివ్వండి. ప్రిన్సిపల్ అనే కాదు, టీచర్స్ కూడా చాలా లైక్ నోట్స్ పరంగా నేను క్లాసెస్ మిస్ అయినప్పుడు ప్రోగ్రామ్స్ అని చెప్పి వేరే ఊరు వెళ్తూ ఉంటాను, వాళ్ళు మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ నోట్స్ నాకు సపరేట్ నోట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆల్సో నా ఇంటర్మీడియట్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్కూల్ అనమాట, సిద్ధార్థ మహిళ. మా ప్రిన్సిపల్ అయినటువంటి పద్మజ మేడం గారు, అసలు మ్యామ్ అయితే లిటరల్, నేను వందే భారతం చెప్పా కదా, వందే భారతం ఈ కాంపిటీషన్స్కి ఏంటంటే నా బోర్డ్ ఎగ్జామ్స్కి 1 month ముందే వెళ్ళాను నేను కాలేజ్కి. అంతే, 1 month ముందే వెళ్ళాను. ఎలా మేనేజ్ చేయగలరు? అంటే చెప్పా కదా, అంటే మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, మిడిల్ బెంచ్, అందుకే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మా ప్రిన్సిపల్ అనే కాదు, మా టీచర్స్ కూడా నాకు ఇచ్చే స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కూడా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. మనకి ఒకటి ఉంటుంది కదా, టీచర్స్ 1 month ఎక్స్ప్లెయిన్ చేసింది, మన ఫ్రెండ్ ఎగ్జామ్కి ముందే ఒక 5 నిమిషాల ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అట్లాగా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇప్పుడు నేను ప్రెసెంట్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను అనమాట. మా హెచ్ఓడి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు లైక్ చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు నేను ఈ మూవీస్ చేసిన దాని పరంగా కానివ్వండి, అటెండెన్స్, క్లాసెస్, ఎవ్రీథింగ్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో ఈ సామర్థ్య పరంగా కానివ్వండి, ఒక క్లబ్, మా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఉంటుంది, దానికి డైరెక్టర్ అయినటువంటి విజయ్ సార్ కూడా నాకు ఇమ్మెన్స్ సపోర్ట్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ పీపుల్. వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను నా స్టడీస్ మేనేజ్ చేసుకోవడం, ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు. సో మీ ఓవరాల్ జర్నీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సో మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కన్నా మీ పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేశారా, బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువ సపోర్ట్ చేశారా? సపోర్ట్ లెవెల్స్ అంటే పేరెంట్సే అండి, ఎప్పుడు నాతోటే ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ టాప్. అండ్ ఫ్రెండ్స్ పరంగా నా కాలేజ్ కేఎల్ యూనివర్సిటీలో ఐవ్ గాట్ బెస్ట్
గుడ్ ఫ్రెండ్స్. Mm. వాళ్ళు ఎప్పుడు సామర్థ్యానే కాదు, నా స్టడీస్ పరంగా Mm. అండ్ ఆల్సో ప్రతి దాంట్లో దే ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ Mm. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మీ హస్బెండ్ ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఇంకా అది ఆలోచించలేదు. మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే అంటే ఆబ్వియస్లీ చేసుకుంటాము, బట్ ఇంకా నేను అంత ఆలోచించలేదు ప్రస్తుతానికి. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ద బెటర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను చాలా వాటిల్లో లైక్ ఎన్జిఓ పరంగా కానివ్వండి, డాన్స్ పరంగా, మూవీస్, సో అన్నిట్లో నేను బెస్ట్గా ఉండాలనే చూస్తున్నాను. ఇంకా అంతవరకు ఆలోచించలేదు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్ అండి. అరేంజ్ అండి. లవ్ చేసుకోరా? లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? అలా అని కాదు, అరేంజ్లో లవ్. అరేంజ్లో లవా? మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే? అరేంజ్లోనే లవ్. అరేంజ్లో కానీ లవ్ చేసి అరేంజ్ చేసుకుంటారని? లేదు. సో మీ లైఫ్లో వచ్చిన మీ ఫాదర్ నుంచి మీ మదర్ నుంచి కానీ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మా పేరెంట్స్ ఏంటంటే లైక్ ఎక్కువ అప్రిషియేట్ చేయరు అనమాట. ఎస్పెషలీ మా నాన్నగారు లైక్ ఎప్పుడు నన్ను ఎట్లా ఇక్కడ నువ్వు అంత లేవు కొంచెం ఉండు అన్నట్టు ఎప్పుడు గ్రౌండెడ్ గా ఉంచడానికే చూస్తారు ఎప్పుడు. సో మా నాన్న ఇచ్చే సింపుల్ కాంప్లిమెంట్ నాకు అంత కనిపిస్తుంది అనమాట. బట్ నాన్నది ఎక్స్ప్రెస్ చేయరు. బట్ నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు. అండ్ అమ్మ విషయానికి వస్తే లైక్ ఒక కాంపిటీషన్లో వెన్ ఐ గివ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ సో లాంగ్, లైక్ మంచి హార్డ్ వర్క్తో ఇచ్చినప్పుడు మా మదర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఫైనలీ యూ మేడ్ ఇట్, కీప్ గోయింగ్, ఇది వచ్చిందని ఆగద్దు, గో ఫర్ ఇట్, మేము ఉన్నాం అని చెప్తారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.